ఏషియమించి ఓకే అలా చూడు కలిసి సముద్రం దాటుతున్నారు. అప్పుడే యేసులోకి ఏంటి నిద్ర వచ్చి పడవ వెనకాల పడుకుంటారు. పైన పడుకోగానే పడుకోగానే సడన్ గా సాధారణవాడు ఒక గాలి రూపంలో మళ్ళీ అల రూపంలో భయపెట్టాడు. పెద్ద ఎక్కువ గాలి వచ్చిన వల్ల దాంట్లో వర్షం పడి గొడవలు నీరు ఎక్కువైపోతుంది. గొడవ నీరు ఎక్కువ వచ్చేస్తున్నాయి. నేను భయపడి నా శిష్యులు ఏమించి ఏ ప్రభు దగ్గరికి వెళ్తారు. ప్రభు గొడవ మునిగిపోతుంది, మమ్మల్ని కాపాడంటే అప్పుడే దేవుడు నిద్ర లేచి పైకి ఇప్పుడే నువ్వు ఆగిపోగాక అన్నాడు. అవన్నీ ఆగిపోయి గాలి మళ్ళీ నార్మల్ అయిపోయింది. అయిపోతాక అప్పుడు దేవుడు అన్నాడు తన శిష్యులు గారు నీకు విశ్వాసం కానీ అప్పుడు దీన్ని బట్టి అంతే కదా, దీన్ని బట్టి మీకు అయ్యేదన్నమైంది. సముద్రంలో ఉన్న దేవుడు మనతో ఉంటాడు. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఎక్కడ భయపడదు. ఏ సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా దేవుడు మనతో ఉంటాడు. దేవుడు నమ్మకంతో మనం ఆ సమస్యని తీసుకుంటాం, మనమే తీరుస్తాం. దేవుడు మనతోటి అలా చేపిస్తాడు. అందుకే దేవుడిపై నమ్మకం ఉంచాలి. దీని ద్వారా పిల్లలకి ఏమవుతుందంటే ధైర్యంగా ఉండాలి, దేనికి భయపడకూడదు. పరీక్ష అయినప్పుడు ఏదైనా భయం వచ్చినప్పుడు కలలు వచ్చినప్పుడు ఏ భయపడదు. ఏసై మనకు ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా దేవుడు మనతో ఉంటాడు. నమ్మకం పెట్టుకొని మీరు ఏ సమస్య వచ్చినా దేవుడు ఉంటాడు అని అనుకుంటే చాలు. దాంతో కూడా ఇంకా ఆవగించంత విశ్వాసం ఉన్నా మీరు పరిగెత్తించవచ్చు. ఆవగించంత విశ్వాసం ఆవగించంత తెలుసు కదా. కొన్ని దశలు అంటాం, దాంతో విశ్వాసం ఉన్నా వంట చేత పరిగెత్తించగలరు. అది మన శక్తి. అది